పులివెందులో రిజల్ట్ వచ్చింది మేడం. మన పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినిల్లు. అట్లాంటి చోట్ల ఆయన రిజల్ట్ అనేది ఒక రకంగా లేదు. బాధలో ఉండడు, న్యాయంలో ఉండడు. ముందే వచ్చి మీడియాతో మాట్లాడాడు, ఇవాళ మీడియాలో మాట్లాడలేకపోతున్నాడు. ఏం మేడం పరిస్థితి? ఆయన మొన్ననే రీపోలింగ్ పెట్టమని చెప్పాడు కదా, పెట్టరని చెప్పారు కదా రీపోలింగ్. ఆయనకు అప్పుడే వెన్నులో వణుకొచ్చింది, అందుకనే ఇదైంది అనమాట. 7,500 ఓట్లు పోల్ అయితే 6,900 ఓట్లు అటు రావడం ఏంది మేడం? అంత దారుణం అంటారు? ఏమన్నా దారుణం ఏం జరిగితే ఏం జరగదు. అక్కడ న్యాయం ఉంది, న్యాయం గెలిచింది. గత 30 ఏళ్ల బట్టి పులివెందులలో ఎప్పుడైనా ఎలక్షన్స్ జరిగాయా? ఎప్పుడైనా పోలింగ్ జరిగిందా? జరగనటువంటి దానిట్లో ఎవరికి వాళ్లే రాజు, ఎవరికి వాళ్లే మంత్రి అయిపోయారు అక్కడ. అటువంటి దానిట్లో ఇవాళ రోజున పోలింగ్ జరిగి కౌంటింగ్ జరిగి 4 రోజుల క్రితమే చెప్పా నేను. ఓట్ల పోలింగ్ జరుగుతున్న రోజునే చెప్పా లతారెడ్డి వస్తుందని. ఆవిడ తర్వాత తెలిసింది నాకు, ఆవిడ మన బీటెక్ రవి గారి వైపు ఇట్లా కూటమి ప్రభుత్వం తరపు నుంచి నిలబడింది అని. దాని మీద ఏంటంటే ఆవిడే వస్తారని చెప్పని ఇప్పుడు ఆవిడే వచ్చారు. ఇది ఏంటంటే అక్కడ పోలింగ్ ఇంతవరకు పెట్టలేదు. ఆ ఊరికి నిజంగా పులివెందుల నియోజకవర్గానికి నిజంగా ఇవాళ వచ్చింది స్వతంత్రం మన దేశానికి ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. 15వ తారీఖున వచ్చింది. కానీ ఇప్పుడు ఇవాళ 14వ తారీఖున, ఆగస్టు 14వ తారీఖున పులివెందుల నియోజకవర్గానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు ఆ ప్రజలు. ఏంటంటే ఒక మగ పులి, ఒక ఆడపులి పోటీ పడి పోరాడాయి, పోటీ చేశాయి. ఆ పోటీలలో మగ పులి అనేది ఓడిపోయింది, ఆడపులి అనేది విజయం సాధించింది. విజయకేతనాన్ని ఆ నియోజకవర్గంలో ఎగరేసుకున్నారు. ఆ పులి అనేది అలా ఎగరేసుకుంది అనమాట. నేను అప్పుడే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని కొడాలి నాని గారు అన్నారు మేడం. అదే రివర్స్ అయ్యింది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారే ఓడిపోయారు పులివెందుల్లో. ఇప్పుడు రావయా నాని, కొడాలి నాని ఏడున్నా ఏడ కనపడతలేదే, ఎక్కడెక్కడ దాక్కుండా ఉంది కదా. ఇప్పుడు రా బయటికి రా, ఇప్పుడు ఉంటే మాట్లాడదాం. కుప్పంలో ఆయన ఓడిపోయాడు, పులివెందుల్లో ఆయన ఓడిపోయాడు. ఎక్కడెక్కడ పోటీలు ఎక్కడ జరుగుతాయో, ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్నే కానీ, పోలీస్ అధికారులనే కానీ, ప్రజలనే కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు సైలెంట్ గా ఇస్తారు సమాధానం. ఇవాళ చూడు పులివెందులు ఎంత వైలెన్స్ అయిపోయిందో, ఒక్క దెబ్బకే వైలెంట్ అయిపోయింది. అట్లా ఉంటది ప్రజలు ఇచ్చే తీర్పు. ప్రజలను ఊరికి చురికిచ్చి కొడతా, పోలీస్ ఆఫీసులను బట్టలు కూడా తీసి కొడతా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దేశాల్లో విదేశాల్లో ఉన్న వదలను, రిటైర్డ్ అయిన వదలను బెదిరిస్తే ఊరుకుంటారా ప్రజలు? నువ్వు ఇక్కడికే ఇట్లా బెదిరిస్తున్నావు అంటే ఇంకేం బెదిరిస్తావు? రేపు మళ్ళీ ఇంకోసారి రాష్ట్రాన్ని అప్పచెబితే ఇంకెవరెవరో ఓచుకోతలకు వస్తావు, ఎవరో తెలుసు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచి సమాధానం. ఇదే పట్టుతో కూటమి ప్రభుత్వం 29లో కూడా పులివెందుల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకొస్తారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి. ఒక హైటెక్ సిటీ అంటే ఒక ఇతర రాష్ట్రాలను మించిన రాష్ట్రంగా పేరు పొందాలి అంటే దానికి దాత ఎవరో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు. అని సపోర్ట్ చేస్తున్న వారు ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళిద్దరూ ఉండి పైన సపోర్ట్ చేస్తున్న అటువంటి గాడ్ ఎవరో కూడా తెలుసు, మోడీ గారు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి కుటుంబ ప్రభుత్వంలో పోటీ చేశారంటే ఈసారి కూడా ప్రజలు ఆచితూచి ఎవరిని ఎన్నుకుంటే, ఎవరికి ఓటు వేస్తే రాష్ట్రం బాగు చేస్తారో, రాష్ట్ర ప్రజలు బాగుంటారో ఇవన్నీ ఆలోచించుకొని ఓటేసుకొని వాళ్ళ నాయకుల్ని వాళ్ళు ఎన్నుకుంటారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ కరెక్టే 100%. ఎట్లా అంటే ఇవాళ రిగ్గింగ్ చేశారని అంటున్నారు వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు చెప్పానండి ఎవరినైనా సరే. రాజారెడ్డి ఫ్యాషనిజం, రిగ్గింగ్. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక విధంగా పర్వాలా, నాట్ బ్యాడ్ పొలిటీషియన్. ఎట్లా అంటే ఆయన భూ కబ్జాలు, అర్థమైందా? ఇక జగన్మోహన్ రెడ్డి గురించి నేను చూసా, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు, వాళ్ళ ఇంటికి కూడా ఇళ్ళని చూస్తున్నాడు అనమాట. పేదవాడు ఇవాళ పేదవాళ్ళు ఏదేదో చెప్తున్నాడు కానీ రాజశేఖర రెడ్డి గారి ఇల్లు బంజారాస్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. పేదవాడు అడుగు ముందు కూడా ఇంట్లో పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి ఉంటే, అర్థమైందా? ఇవాళ పులివెందుల ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. మనకు ఎప్పుడో 1947లో వచ్చింది కానీ, అర్థమైందా? ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓట్లు వేశారు, అర్థమైందా? బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అందరూ కలిశారు కాబట్టి. ఇంకొకటి, ఆయన చెల్లి కూడా ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ గెలుపుకి చాలా కారణాలు ఉన్నాయి, అర్థమైందా? పులివెందుల్లో పులి జగన్, ఆయన బయటకు వచ్చి వీధుల్లో తిరిగితే ఆయన గాండ్రింపులకు భయపడి కూడా ఎవడ ఓట్లేడా గతంలో,
ఇవాళ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ కారణంగా ప్రజలందరూ ఓట్లేశారు. చాలా అత్యధిక మెజార్టీలో పులివెందులలో, ఒంటిమిట్టలో కూడా గెలిచారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. కారణంగా ప్రజలు ఓట్లేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వం చాలా పనులు చేస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉండటం, నరేంద్ర మోడీ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ప్రజలు ఓట్లేస్తున్నారు. అవి చూసి ఇంకా పులివెందుల్ని కూటమి ప్రభుత్వం బాగా డెవలప్ చేయాలని, ఈ పులివెందుల పులులు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి పిల్లులు అయిపోయినాయి ఆల్రెడీ. నేను ఏనాడో చెప్పా, జగన్ కూడా పులివెందుల్లో ఓడిపోతాడని. ఈ ప్రెస్లో ఎప్పుడో స్టార్టింగ్లోనే చెప్పా. ఎందుకంటే ప్రజాసేవ చేయండి. రాజకీయాలు, రౌడీజాలు, ఫ్యాషనిజాలు ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు హైటెక్ నిర్మాణం ఎవరు చేశారు? హైటెక్ సిటీని ఎవరు కట్టారు? అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. చంద్రబాబు నాయుడు అని చిన్నపిల్లన్నాడు అని చెప్తారు. ఇవాళ అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నాడు. ఓ ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా నిర్మించబడుతుంది. దయచేసి ఇంకా ఎదవ రాజకీయాలు, రౌడీజాలు, ఫ్యాషనిజాలు, కులాలని, మతాలని రెచ్చగొట్టే మానుకోండి. కూటమి ప్రభుత్వానికి సహకరించండి. ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి కులస్తుడికి, ప్రతి మతస్థుడికి, యావత్ ప్రపంచ ప్రజానికానికి, అంటే మన తెలుగు ప్రజలందరికీ కూడా చెప్తున్నా. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సిబిఎన్ గారిని, వయసు అయిపోయింది రామకృష్ణ అనుకుంటూ ఇంట్లో ఉంటే పుణ్యం వస్తుందని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్ గా ఇంకెన్ని రోజులు బతుకుతారని చెప్పేసి. సో దానికి మీరు ఏం చెప్తారు? ఈయనకు వయసు ఉందా? ఆ వయసు ఏం చేస్తున్నాడు ఈయన? శవాల పోస్ట్ చేస్తాడా? ఏం చేస్తున్నాడు అంటే, వయసు ఉంటే మనం రౌడీజాలు ఏంటి, హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేసా? వయసు ఉంది కాబట్టి, అనుభవించాడు కాబట్టి అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన. ఆయనగా ఎలెత్తి చూపించే పని ఏదైనా ఉందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు, నేను చూశానని మీకు చెప్తున్నా. ఎందుకంటే దగ్గర నుండి చూసా. నాకు ఇక హైదరాబాదే 35 years. నేను పుట్టింది విజయవాడ అయినా నేను ఇళ్ళకి వెళ్ళి మరీ చూశాను, ఇళ్ళ ఆఫీసులకు వెళ్ళి మరీ చూశాను. రాజశేఖర రెడ్డి గారు కూడా మంచోడే, అర్థమైందా? కానీ అట్లాంటి వాడికి ఇట్లాంటి కొడుకు పుట్టాడు ఏంటో అర్థం కాదు. అమ్మకేమో అన్నం పెట్టాడు. ఇలాంటి మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పరిపాలన చేయండి. ఏమన్నా మంచిగా ప్రభుత్వానికి సహకరించండి, కూటమి ప్రభుత్వానికి సహకరించండి, ప్రజలకు సేవలు చేయమని కోరుకుంటున్నాను నేను ప్రత్యేకించి. నమస్కారం అండి. సో ఇప్పటి వరకు పులివెందుల పులి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళు. సో ఇప్పుడు పులివెందుల పులి నారా లోకేష్ గారు అంటున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకంటే ఈ 2 జడ్పీటీసీ ఎన్నికలకి నారా లోకేష్ గారు స్వతంత్రం ప్రకటించారు. ఫ్యాక్షన్ కబంధ హస్తాల నుంచి ఆ 2 జడ్పీటీసీలు ఈవేళ తెలుగుదేశం కైవసం చేసుకోవడం గత ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అవి కంచుకోటుగా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి. అలాంటి 2 జడ్పీటీసీలని కూడా ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం వల్ల పులివెందుల పులి జగన్ కాదు, పులివెందుల పులి నారా లోకేష్ గారు అంటున్నారు. కొంచెం అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా అంటున్నారు వైసీపీ తరపు వాళ్ళందరూ కూడా. దొంగ ఓట్లు వేసేసారు, గెలిచారు. మీ చేతిలో ఉంది, మీరు ఆ విధంగా చేసుకున్నారని చెప్పేసి కూడా సరే, దొంగ ఓట్లు వేస్తే ఏదో 10% 5% వేసి ఉంటారని అనుకోవచ్చు వాస్తవంగా. ఒకవేళ దొంగ ఓట్లు వేసినా 90% ఓట్లు రావడం ఏంటి? నాకు అదే అర్థం కావట్లే. మెజార్టీతో గెలిస్తే ఇక్కడ 800 ఓట్లు రావడం జరిగింది. మరి అదే కదా, ఇప్పుడు ఒకవేళ దొంగ ఓట్లు వేసారని చెప్పి వాళ్ళు అన్నట్టుగానే మనం అనుకుందాం. కానీ దొంగ ఓట్లు వేస్తే 10% ఎంత వరకు వేస్తారు, కానీ మొత్తం దొంగ ఓట్లు అవ్వవు కదా. డబ్బులు అందరూ పంచాలి. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెంచకుండా ఎలక్షన్ చేశాడు. ఏం తక్కువ పంచడం ఎక్కువ పంచడం లేదు, 2 పోటాపోటీగానే పోరాటం చేసి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా వాళ్ళ కబంధాస్తాల్లో ఉంటాయి. కాదు అని ఓటు ఎవడైనా ఇతర పార్టీకి వేస్తే వాళ్ళు శాసనం రాస్తారు. ఆ కబంధాస్తాల నుంచి ఈరోజు పూర్తిగా ఆ నియోజకవర్గాలే బయటపడినట్టుగా అనిపిస్తుంది. ఈ 2 జడ్పీటీసీలు 100% న్యాయబద్ధంగానే గెలిచారంట. న్యాయబద్ధంగానే గెలిచారండి. ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువేం తినలా. వాళ్ళు కూడా మాజీ మంత్రుల్ని 10 మందిలో 15 మందిలో చుట్టూరు మోహరించారు. చాలా డబ్బులు పంచారు. రాజకీయ క్రీడ జరిగింది అక్కడ. యుద్ధం జరిగింది అనుకోవాలి. నిజంగా రాజకీయ యుద్ధమే జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం కానీ యుద్ధం జరిగినట్టు. అయితే మధ్యలో పోలీసులు నలిగిపోయారు విపరీతంగా. పోలీస్ డిపార్ట్మెంటు నిందలు పడుతూ, అపవాదులు పడుతూ, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేస్తున్నారని వాళ్ళు,
పోలీసులు మాకు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని రోడ్డు మీద పడేసి అరెస్టులు చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు చాలా గల్లంతిగా పోలీసులనే నిందిస్తూ, పోలీసులపై పడి ఏడుస్తూ, నిజంగా చెప్పాలంటే పోలీసులపై ఏడుస్తూ, పోలీసు వారికి నిద్ర లేకుండా చేసి ఎట్లోకట్లా 2 నియోజకవర్గాలు 2 జడ్పీటీసీ నియోజకవర్గాలు కూడా ఇవాళ తెలుగుదేశం గెలుచుకోవడం ఇదంతా పోలీసు వారి క్రెడిట్. ఎందుకంటే పోలీసు వారు అక్కడ ఇప్పుడు కాసేపు ఎన్నికలంతా కూడా పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వయసు అయిపోయింది, ఇంకెన్ని రోజులు బతకాలి అంటే ఇండైరెక్ట్ గా చనిపోవాలి అని చెప్పేసి కోరుకోవడం అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో దానికి ఏం చెప్తారు? రామకృష్ణ అనుకుంటా ఇంట్లో బతకాలి కానీ అవసరమా ఇవన్నీ అనేది? వృద్ధాప్యంలో కృష్ణారామ అంటూ నువ్వు భజన చేసుకుంటే నీకు కొంచెమైనా పుణ్యం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాపాలు పోవాలంటే నేను చెప్తున్నా ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం పోవాలంటే చర్చికి వెళ్ళి కడిగేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో అతను చర్చికి పాస్టర్గా వెళితే బాగుంటుందని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక లేదండి, వైఎస్ఆర్ పార్టీ పత్రం అంచును నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పూర్వ పాపాలు 1919 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన అరాచకం, చిన్న పెద్ద లేకుండా దూషించడం, తారతమ్యం లేకుండా దూషించడం, బూతుల రాజ్యంగా తెలుగు రాష్ట్రాన్ని తయారు చేయడం, దేవుళ్ళంటి పవన్ కళ్యాణ్ని ఇష్టానిరీతంగా విమర్శించడం. ఇప్పుడు సొంత డబ్బులతో రాజకీయం చేసే పవన్ కళ్యాణ్ విమర్శించడం, ఆ పాపం ఎక్కడ పోద్ది? చర్చికెళ్ళి కడుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. పులి నారా లోకేష్ గారు అని చెప్పేసి పులివెందుల అనేది టీడీపీ అడ్డ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాన్ని మీరు ఏం చెప్తారు? అంటే ఏదైనా కూడా ఇప్పుడు బై ఎలక్షన్ జరగడం అంటే అంత పెద్ద ఒక ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మండలము, ఆయన కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్, ఇంకా సొంత మండలం మెయిన్ అంటే ఆ మండలంలో కూడా ఇలా టీడీపీ గెలవచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి ఫాదర్ కానీ, అదేవిధంగా రాజారెడ్డి గారు కానీ ఆ కడప ప్రాంతాన్ని ఒక ఏలినటువంటి ఒక ముఖ్య నాయకులు. అలాంటి వాళ్ళ కంచుకోవడాన్ని ఇలా గెలవడం అంటే ఒక చిన్నపాటి జెడ్పీటీస్ అంటే ఒక కేవలం ఒక 10,000 ఓట్లు ఉన్నటువంటి జెడ్పీటీ స్థానాన్ని గెలిచారంటే చాలా సంతోషం. అదేవిధంగా ఏదైనా కూడా ప్రజలు కూడా అక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు అసలు ఎలక్షన్ జరగలేదంట, స్థానిక సంస్థల ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ జరగలేదంట. ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటారు ఇలా ప్రజలు ఇచ్చే తీర్పుకు అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కూడా తలవంచాలి. ఎందుకంటే ప్రజల తీర్పు కంపల్సరీ, ప్రజలు ఒకసారి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. అలాంటిది ఈసారి కంపల్సరీ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ చేసే సంక్షేమ ఫలాలు కానీ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్రజలు వ్యతిరేకత, మరి ఎలక్షన్ జరగలేదు, ఈసారి నేరుగా ఎలక్షన్ జరిగి స్వతంత్రంగా చేస్తున్నామనే ఇంటెన్షన్ కూడా అక్కడ కనిపించింది. కాబట్టి ఆ ప్రజలు కూడా మంచి సుదీర్ఘమైన తీర్పు ఇచ్చారు. అధికారము కూటమి చేతిలో ఉంది కాబట్టి వీళ్ళే తారుమారు చేశారు ఓట్లు అని చెప్పేసి కూడా కొంత టాక్ వినిపిస్తుంది. సో నిజమనుకోవచ్చా? తప్పండి, ఎలక్షన్ కమిషన్ మనం ఎప్పుడు కూడా తప్పు పడదు. ఎందుకంటే ఎంత అయినా కూడా గవర్నమెంట్ ఎంత ఉన్నా కూడా, పోలీస్ యంత్రాంగం ఎంతున్నా కూడా ఓటేసే వాళ్ళని మాత్రం ఆపలేము. ఇప్పుడు బూత్లో ఓటేసే వాళ్ళు పరదచాటుకు ఓటేసే వాళ్ళు మనకు తెలుస్తుందా వారు ఎవరికి వేసిరా అని చెప్పేసి? అక్కడ మార్పు కావాలి, ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ అని చెప్పేసి ఇలా ఒక కేవలం ఒక 600 ఓట్లు మాత్రమే రావడం జరిగిందంటే అది ఒక సంచలనమైనటువంటి తీర్పు ప్రజలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏపీలో కూడా ఖచ్చితంగా మార్పు మొదలైందని చెప్పుకోవచ్చా? మార్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మిస్టేక్స్ ఏంటంటే, మనము ఎంత హోదా ఎదిగినా ఎంతైనా మన సొంత కాన్స్టిట్యూన్సీ ప్రజలకు 24 గంటల టైం ఎప్పుడు ఉంటే అప్పుడు కలిసే విధంగానే ప్రయత్నం చేయాలా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేనే కాబట్టి కంపల్సరీ ఆ నియోజకవర్గం సమస్యలు ఏమున్నాయి, నియోజకవర్గం ప్రజలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి స్పందించి చేస్తే కంపల్సరీ ప్రజలు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు అనేది తెలివిగల ద్వారా, రాజకీయ నాయకుల కన్నా తెలివిగల ప్రజలు కాబట్టి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే ఇలాంటి తీర్పు రాదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో ఆయన సొంత మండలంలో ఇంత మరీ 600 ఓట్లు అంటే ఇది చాలా అంటే చాలా ఒక ఇది అసలు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఇది అంతకి ఇంకా ఘోరం అయిపోయింది. అసలు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటే ఇలాంటి రిజల్ట్ రావని చెప్పి అనుకుంటున్నాను.